హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, లాస్ట్ షార్ట్లో నేను ఏం చెప్పాను, అసలు ఏం జరుగుతుంది డయాబెటీస్ వస్తే జనరల్గా అన్నది మనం తెలుసుకుందాం అన్నాం. ఈ షార్ట్లో నేను అసలు ఏం జరుగుతుంది డయాబెటీస్ వస్తే అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, డయాబెటీస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, డయాబెటీస్ని మెటబాలిక్ డిసార్డర్ అని ఎందుకు అంటామంటే ఇట్ ఎఫెక్ట్స్ ది మెటబాలిజం ఆఫ్ ఎ పర్సన్. అంటే డయాబెటీస్ రావడం వల్ల మెటబాలిజం అనేది, అంటే ఒక పర్సన్ యొక్క మెటబాలిజంలో చేంజెస్ వస్తాయి. సో అందుకని దీన్ని మెటబాలిక్ డిసార్డర్ అంటారు. ఓకేనా. సెకండ్, డయాబెటీస్కి నేను 2 కారణాలు చెప్పాను. ఒకటి, కంప్లీట్ యాబ్సెన్స్ ఆఫ్ ఇన్సులిన్. 2, ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఇన్సులిన్ ఉంటుంది కానీ సెల్స్ అనేవి వాటిని రికగ్నైజ్ చెయ్యవు. ఓకేనా, వాటికి రెసిస్టెన్స్ వస్తుంది అన్నమాట. సో అలాగ 2, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ని టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ అంటారు. నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఓకేనా, రెండిటికి చాలా తేడా ఉంది. టైప్ 1 డయాబెటీస్ జనరల్గా చిన్నపిల్లలు, అంటే పుట్టినప్పటి నుంచి వస్తుంది చాలామందికి. ఓకేనా, కొన్ని కారణాల వల్ల టైప్ 1 డయాబెటీస్ అనేది మనము బిఫోర్ అడల్ట్ కింద అయ్యేలోపు, అంటే లైక్ 20 years అయ్యేలోపే కొంచెం మందికి టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. కానీ టైప్ 2 డయాబెటీస్ అలా కాదు. టైప్ 2 డయాబెటీస్ ఓన్లీ ఓల్డర్, అంటే లైక్ 30 years మొదలుపెట్టి వచ్చేదాన్ని జనరల్గా టైప్ 2 డయాబెటీస్ అంటారు. అంటే మొత్తానికి ఇదే అని చెప్పను, జనరల్గా అలా జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇంకొకటి, ఇన్సులిన్ అనేది మనకి ఏం చేస్తుందంటే, ఇన్సులిన్ గ్లూకోగాన్ అని 2 హార్మోన్స్ ఉంటాయి. ఇన్సులిన్ ఏమో బీటా సెల్స్ ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ప్యాంక్రియాస్ నుంచి వస్తే, గ్లూకోగాన్ అనేది ఆల్ఫా సెల్స్ ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేదు. ఇన్సులిన్ ఏం చేస్తుంది, మనం ఫుడ్ తీసుకున్న వెంటనే బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువైంది అనుకోండి, ఆ గ్లూకోజ్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. కానీ గ్లూకోగాన్ మనకి ఆల్రెడీ గ్లూకోగాన్ ఏం చేస్తుంది అంటే, మిగిలిపోయింది ఉంటుంది చూసారా గ్లూకోజ్, ఇప్పుడు సెల్స్ అన్నీ వాడేసుకున్నాయి, సెల్స్లో ఎక్కువ ఫీడ్ చేస్తాం, ఇంకా మిగిలిపోద్ది కార్బోహైడ్రేట్. మిగిలిపోయినప్పుడు ఆ షుగర్ని లివర్లో స్టోర్ చేస్తుంది అనమాట. ఓకేనా, గ్లైకోజన్ మాలిక్యూల్స్ కింద లివర్లో స్టోర్ చేస్తుంది ఇన్సులిన్. ఈ గ్లూకోగాన్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి